హాయ్ అండి. అసలు ఈ మిల్లెట్స్ ఎన్ని రకాలో తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకైతే రాగులు, కొర్రలు, సామలు, అరికలు ఇవి మిల్లెట్స్ అని నేను అనుకుంటాను. రాగులు బ్లాక్ కలర్‌లో ఉంటాయి కాబట్టి అవి మాత్రమే గుర్తుపట్టగలను నేనైతే. ఇప్పుడు నేను దోసకు నానబెట్టే మిల్లెట్ అయితే అరికలు. ఇందులో గ్రీన్ కలర్‌వి ఉన్నవి. మళ్ళా రెడ్ కలర్‌లో కూడా ఉన్నవి. కవర్ మీద ఉన్న పేరును చూసి చెప్తున్నా నేనైతే ఇవి అరికలు అని. ఫర్మెంటెడ్ ఫుడ్ గట్ హెల్త్‌కి మంచిదని ఈ మధ్యలోనే తెలిసినుండే. అందులో దోస అండ్ ఇడ్లీ ఆర్ ద బెస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కదా! మళ్ళీ ఈజీగా డైజెషన్ అయిపోతవి. ఇక్కడ నేను దోసకు సగం గ్లాసు బియ్యం, అరికెలు అండ్ కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసి మంచిగా కడిగి కొంచెం మెంతులు వేసి ఒక 8 అవర్స్ అయితే పక్కన పెట్టుకున్నా. తర్వాత నైట్ టైంకి మెత్తగా గ్రైండ్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకున్న పిండినైతే చలికాలం కాబట్టి ఎక్కువ ఫర్మెంట్ కాలే పిండి అయితే. తర్వాత కొంచెం ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కొంచెం దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేసి దోశలు పోసుకుంటున్నా. ఫస్ట్ మా బియ్యానికి కొంచెం నెయ్యి వేసి పోసేసిన తర్వాత నేను వేసుకుంటున్నాను. ఎంత వేసినా ఏం లాభం, మా బియ్యాన్ని 2 బుక్కల కంటే ఎక్కువ తినడు. ఈ అరికెల దోశ కూడా టేస్ట్ చాలా బాగుంది. మేము ఈ మధ్యలో మినపప్పు దోశలు మానేసి ఈ మధ్యలో మిల్లెట్స్ తోనే వేసుకుంటున్నాము. ఒకరోజు రాగులతో, ఒకరోజు సామలతో, ఒకరోజు అరికెలతో. ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.